టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నన్ను మెడలు బట్టి బయటికి నెట్టి బర్తరాఫ్ చేసి 5 ఏళ్ళు అవుతుంది. 5 years అవుతుంది. ఏప్రిల్ మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా మొత్తం మీడియా అంతా కూడా చెలబట్టి అన్ని పేపర్లను అన్ని ఛానల్ని తన సొంత కథనాలను ప్రసారం చేసేట్టు చేసి ఆనాడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉక్కిరి బుక్కిరి పరిస్థితిని క్రియేట్ చేసింది. ఆనాడు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి చెప్పుకున్నామంటే కూడా ఎవరు రాయని పరిస్థితి, ఎవరు చెప్పని పరిస్థితి, అనివార్యమైన పరిస్థితులలో మేము భారతీయ జనతా పార్టీలో చేరాం. మేము సమాజానికి మరోసారి తెలియాల్సిన అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో నాది శోభమ్మ గారిది కర్నాటకలో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళా పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేసేటట్టుగా జరుగుతూ ఉన్నాయి. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, నాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చినా పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చినాను. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. అట్లాంటి నల్ల పట్టుకొని ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు చేస్తుండో, నా గురించి తెలంగాణ సమాజం తెలిసినప్పటికి కూడా, నా మాటలు మీకు గుర్తున్నప్పటికి కూడా మీరు ఇట్లాంటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్ టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారు పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నారు అని అంటాను. నేను అంటలేను. ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒక కడియం సిఆర్ గారు కావచ్చు, ఒక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక ఏపీ జితేంద్ర రెడ్డి గారు కావచ్చు, ఒక బొడిగ శోభమ్మ కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాజీ ఎంపీలు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు పోగొట్టుకున్నాడు. అయితే ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళా రాయనగర్ లాంటి వాడు, లేకపోతే బొడిగ శోభమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ ఎత్తేనే నాకు నేను ఆ ఏడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తా ఉంటుంది. ప్రజల కాలాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా పేపర్లలో, టీవీలలో నా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడమే కాకుండా తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల ఎసెప్టీలలో గోడౌన్స్ ఉంటాయి, ఖాళీ చేయించి 3 ఏళ్ళు ఖాళీ పెట్టించింది. రాత్రే నాకు ఒక ఫీడ్ ప్లాంట్ 78 కోట్లతో కట్టుకున్న ఫీడ్ ప్లాంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ అని చెప్పి సీజ్ చేసిండ్రు. వందలాది మంది దళితుల్ని పెట్టి రోజు ధర్నాలు పెట్టించిండ్రు, షెడ్లు కూడా కొట్టించిండ్రు. పొద్దున సర్పంచ్ గారు అన్యాయం అని చెప్పింది, సాయంత్రం కల్లా డబ్బులు ఇచ్చిందని చేసి ఇది నిజమని చెప్పించిండ్రు.